చేజారిన అధికారాన్ని తిరిగి ఎలా దక్కించుకోవాలి? ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందున్న ఒకే ఒక్క అతిపెద్ద సవాలిదే. పార్టీ ఘోర పరాజయం పాలైంది. కీలక నేతలు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి సైకిల్ గ్లాసు వైపు చూస్తున్నారు. మిగిలిన వాళ్ళు సైలెంట్ అయ్యారు. ఇలాంటి టఫ్ సిచ్యువేషన్లో జగన్ ఏం చేయబోతున్నారు? తన తండ్రి వైఎస్ఆర్ వాడిన పాత బ్రహ్మాస్త్రాన్ని బయటికి తీస్తున్నారా? ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు వినిపిస్తున్న ఆ ఇద్దరి పేర్లేంటి? ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ క్యాంపులో ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఒకప్పుడు గొంతెత్తి మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపించే సీనియర్ నేతల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నా అది రొటీన్ అయిపోయిందన్న చర్చ నడుస్తోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని కన్ఫ్యూజన్. సరిగ్గా ఇక్కడే జగన్ తన రూటు మార్చినట్టుగా కనిపిస్తున్నారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా, ఆయనకు కుడి భుజంగా ఉన్న సీనియర్ల సలహాలు, సూచనలని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని కూడా తిరిగి ఆహ్వానించేందుకు జగన్ రెడీ అయ్యారు. పరిస్థితుల వల్ల వెళ్లిపోయినా నేను అర్థం చేసుకుంటాను, తిరిగి వస్తే వెల్కమ్ అని జగన్ స్వయంగా చెప్పటం ఆయన మైండ్ సెట్ లో వచ్చిన మార్పుకు నిదర్శనం. ఇదిగో ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సీన్ ఇదే. తెర వెనుక రాజకీయాలు నడపడంలో, పవర్ఫుల్ స్ట్రాటజీలు వేయటంలో ఆయనకు ఆయనే సాటి. వైఎస్ఆర్ ఆత్మగా పిలిపించుకున్న కేవీపీ రామచంద్రరావు. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక పెళ్లిలో జగన్ నేరుగా వెళ్లి హౌ ఆర్ యూ అంకుల్ అని కేవీపీని ఆప్యాయంగా పలకరించడం, ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇది కేవలం పలకరింపు మాత్రమేనా, లేక దీని వెనుక పెద్ద స్టోరీనే ఉందా అన్న రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా వినిపిస్తున్న గాసిప్ ఏంటంటే, బెంగళూరులో కేవీపీతో జగన్ ప్రత్యేకంగా చాలా సీక్రెట్ గా భేటీ అయ్యారట. కూటమిని ఎలా ఢీ కొట్టాలి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారని టాక్. కాంగ్రెస్ లో 12 ఏళ్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేవీపీ లాంటి మాస్టర్ మైండ్ సలహాలు తీసుకుంటే వైసీపీకి అది పెద్ద బూస్ట్ అవుతుందని జగన్ భావిస్తున్నారట. ఇక కేవీపీ మాత్రమే కాదు, జగన్ లిస్ట్ లో ఉన్న మరో పవర్ఫుల్ వాయిస్ ఉండవల్లి అరుణ్ కుమార్. సబ్జెక్ట్తో సహా ప్రత్యర్థులను ఉతికి ఆరేయటంలో ఉండవల్లి స్టైలే వేరు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఇటీవల అంబటి రాంబాబు పెళ్లి ఆయన్ను కలవటం, ఆ తర్వాత తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వంపై ఉండవల్లి లాజికల్ గా విమర్శలు చేయటం వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉండవల్లికి ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదు, కానీ జగన్ కు ఆయన సలహాలు, సూచనలు, గైడెన్స్ చాలా అవసరం. అందుకే ఏ పార్టీలో చేరకపోయినా ఒక మెంటర్ లాగా ఉండవల్లిని వాడుకోవాలని జగన్ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ధర్మాన ప్రసాద్ రావు లాంటి సీనియర్ కు పార్టీ హెడ్ ఆఫీస్ లో బాధ్యతలు అప్పగించారన్న వార్తలు ఈ వ్యూహాన్ని బలపరుస్తున్నాయి. త్వరలో జగన్ జిల్లాల పర్యటన, మళ్లీ పాదయాత్రకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఈ సీనియర్ల కలయిక ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? వైఎస్ఆర్ ఆప్తమిత్రులు కేవీపీ, ఉండవల్లి సలహాలు జగన్ కు ప్లస్ అవుతాయా? కాంగ్రెస్ తో వైసీపీ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.